నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ పార్టీలు అద్దు అయిపు లేకుండా హామీల వర్షం కురిపిస్తారు. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా, అధికారమే పరమవాదిగా భావించే రాజకీయ పార్టీలు ఆ నెల రోజులు ఓకదంపుడు ప్రసంగాలతో ప్రజల్ని ఆకర్షించేలా హామీల వర్షం కురిపిస్తారు. 2024లో కూటమి ప్రభుత్వం అంటే కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసిన కూటమి హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్సీపీ 2019లో ఉన్న హామీలను మాత్రమే మళ్ళీ మేనిఫెస్టోగా విడుదల చేసింది. మరి కూటమి సూపర్ 6 పథకాలని చెప్పి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతకి 15,000 రూపాయలు ఇట్లా అనేక స్కీములు మరి ప్రజలకి వరాలు ప్రకటించారు. ప్రజలు కూడా నిజమే ఇవన్నీ మనకు అందుతాయని చెప్పి ఆశ ఉంటుంది మానవుడికి. మరి వాళ్ళందరూ కూడా కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏమని చేశారు? ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టడం వల్లనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు చేయడం ఇప్పటికిప్పుడే సాధ్యపడే అవకాశం లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగానే చెప్పడం జరిగింది. మరి ఎన్నికల్లో తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అన్నారు. ఇప్పుడు ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, మరి దానికి డబ్బులు కూడా చాలా మందికి పడలేదంటున్నారు. ప్రభుత్వం మరి ఈ విధంగా హామీలు వర్షం కురిపించే విషయంలో చెప్పినప్పుడు అమలు చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉంటే కదా ప్రజలకు గుర్తించేది. కానీ రాజకీయ పార్టీలు చెప్పింది చేయరనేది నానుడు నిజం చేసుకుంటూ వెళ్తున్నారు పాలకులు. మరి అదేవిధంగా ఉచిత బస్ ఆర్టీసీకి, మరి ఉచిత ఆర్టీసీ బస్ ఉగాది తర్వాత అన్నారు. ఉగాది తర్వాత కూడా ఉంటుందా లేదని కూడా సందేహాలు కనిపిస్తున్నాయి. మరి ఈ స్కీమ్లు సూపర్ 6లో పెట్టి అమలు చేస్తానని చెప్పిన ప్రభుత్వం అమలుకి ఇప్పటికిప్పుడే సాధ్యపడదని చెప్పే తీరు చూస్తే మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో కొంత విస్మయం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఏదో ఆశతో మరి గతంలో వైసీపీ హామీలు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా వాటికి సంబంధించిన పంపిణీలు ఏవైతే అవన్నీ కూడా అందుకున్న ప్రజానికం 24లో కూటమి పెద్దలు చెప్పిన మేనిఫెస్టోని ఆకర్షించారు, కూటమిని అధికారంలో తీసుకొచ్చారు. మరి ఇప్పుడు ప్రజలు ఏవైతే ఆశించారో ఈ ప్రభుత్వంలో ప్రస్తుతానికి అవి జరగవని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మరి ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో ఇప్పటికే కొంత అసహనం, అసంతృప్తి కలుగుతుంది. కానీ ఏమి చేయగలరు? మళ్ళీ 4.5 సంవత్సరాల దాకా ఎన్నికలు జరిగే వరకు వెయిట్ చేయాలి. ఎప్పటిదాకా ఏమి చేయడానికి అవకాశం లేదు రాజ్యాంగబద్ధంగా. మళ్ళీ ఎన్నికల సమయం వచ్చేసరికి మళ్ళీ రాజకీయ పార్టీలు కొత్త రకాల వాగ్దానాలతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తారు. వాటిని మళ్ళీ ప్రజలు విశ్వసించే ఆలోచనలు జరుగుతుంటాయి. కామన్గా జరిగే ప్రక్రియ ఇది ప్రజాస్వామ్యంలో. కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కీలక వ్యాఖ్యలు సూపర్ 6 పథకాలు ఇప్పటికిప్పుడే అమలు కావు, ఆర్థిక పరిస్థితులు ఆశించిన విధంగా లేవు కాబట్టి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఈ యొక్క హామీలని, ఎన్నికల హామీలని దశల వారీ కంటే కొంత ఆర్థిక వెసులుబాటు ఉన్నప్పుడు మాత్రమే అమలు చేయగలం. అప్పటి వరకు కొంత ఇబ్బందులు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసేలా వ్యవహరించిన తీరు వల్లే ఇవాళ ఏపీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పి మరి రాజకీయ పరంగా వీళ్ళు ఒకరి మీద ఒకరు నెట్టుకునే ప్రయత్నాలు ఉన్నారు తప్ప ఇచ్చిన హామీలు అమలు చేస్తావా లేదా, బడ్జెట్ ఎంత, ఆర్థిక పరిస్థితి ఏంటి, రాబడి ఎంత, ఖర్చు ఎంత అని ప్రభుత్వాలు లేదా పార్టీలు ఆలోచిస్తే అంటే మరి ఆ రోజుకైతే అధికారం తీసుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు, నోటుకు వచ్చినట్టు చెప్పొచ్చు. మరి అదే జరిగింది అనుకోవాలి 2024లో. మరి అలా చెప్పి వాళ్ళు అధికారంలో రాగలిగారా? మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలి కదా. అమలు చేయకుండా తాత్పర్యం చేస్తే ప్రజలు మరి ఏ విధంగా భావిస్తారు అని అంటే ఇప్పటికే చాలామంది ప్రజలు కొంత అసంతృప్తి ద్వారంతో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా మరి సూపర్ 6 పథకాలు ఇప్పటికిప్పుడే అమలయ్యే అవకాశం కనుసూపు మేరలో లేవనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రకటన బట్టే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్.
ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.